నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రాయకూడ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నాకు ఈ మధ్య ఒక క్లయింట్ కాల్ చేశారు వరంగల్ నుంచి. ఆవిడ ఒక ప్రైవేట్ చిట్టిని రన్ చేస్తుంది బిజినెస్. ఆ ప్రైవేట్ చిట్టిలో మంత్లీ 20,000 చొప్పున 20 months కింద పెట్టుకుంది. ఆ 20 months కింద పెట్టుకొని అంతా మనవాళ్లే అనే రకంతో ఆవిడ బిజినెస్ ఒక 7-8 years రన్ చేస్తుంది. ఒక్కసారి దెబ్బతింది ఆవిడ. ఎలా దెబ్బతింది? ఎవరైతే డబ్బు చిట్లు తీసుకున్న తర్వాత డబ్బులు కట్టం ఎగ్గొట్టేసేసి పారిపోయారు. డబ్బు తీసుకొని జంప్ అయిపోయారు. ఆవిడేమనుకుంది, తెలిసిన వాళ్ళే కదా, మన వాళ్ళే కదా, ఎక్కడికి పోతారు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఒక చెక్ కానీ, ఒక ప్రామిస్ నోట్ కానీ, ఒక్క డాక్యుమెంట్ లేకుండా ఆవిడ బిజినెస్ రన్ చేసింది. 7 ఏళ్ళు బాగానే టైం బాగుంది, బాగానే రన్ అయింది. 8th year రన్ అయిపోతే ఆవిడ టైం బాగాలేదు, డబ్బులు తీసుకొని జంప్ అయి పారిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా జనరల్ గా చిట్ రిజిస్ట్రార్ ఒక యాక్ట్ ఉంది, చిట్ రిజిస్ట్రార్ యాక్ట్ 1982. అందుకనే చాలా మంది ప్రైవేట్ కంపెనీలో చిట్లు వేసుకుంటే డబ్బులు ఎక్కడికి పోదు, గ్యారంటీగా ఉంటాయి. వాళ్ళు అడిగే కండిషన్స్ అనేది షూటీలు ఇవ్వమంటారు. షూటీగా ఇచ్చుకున్నారంటే రూపాయి కూడా ఎక్కడ పోదు. ఏ చిట్ అయినా వేసుకోండి, ప్రైవేట్ చిట్స్ స్టాండర్డ్ గా ఉంటాయి. అవి స్టాండర్డ్ దాంట్లో వేసుకున్నారంటే, ఒక యాక్ట్ ప్రకారం వేసుకున్నారంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కి పాలసీ ఉంటుంది, ఒక పద్ధతి అన్నీ ఉంటాయి. అంతే తప్ప ఇలా ప్రైవేట్ చిట్లలో వేసుకొని మీరు అనవసరంగా మోసపోయి మీరు వాళ్ళకి ఏదో బాగా కొంచెం మీకు ఇంట్రెస్ట్ పోనీ ఆవిడ వేసిన ఆవిడ వాళ్ళ దగ్గర నుంచి ₹1 కమిషన్ కూడా తీసుకోలేట. ఎంత అమాయకురాలు చూడండి. కమిషన్ తీసుకోకుండా చిట్ బిజినెస్ రన్ చేసినట్ట. 20,000 చొప్పున 20 months శుభ్రంగా తీసుకున్నారు, వాళ్ళు పారిపోయారు. మరి ఆ అమౌంట్ ఎవరు కడతారు? ఎవరి మీద పడుతుంది ఆ బర్డెను? ఈవిడ మీదే కదా. ఎవరైతే చిట్ రన్ చేసారో ఆవిడ మీద కదా ఈ బర్డెన్ పడేది. వాళ్ళు ఒక్కసారి అందరు కూడా ఇంకా మేము మీ దగ్గర చిట్టు వేయము, మా డబ్బులు మాకు ఇచ్చేసేవి ఆవిడకి ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆవిడకి ఒత్తిడి వచ్చిందో, ప్రెషర్ వచ్చిందో, ఆవిడకి ఇక ఏం చేయాలని అర్థం చేయక నాకు కాల్ చేసింది. సార్ ఏంటి పరిస్థితి అని. మరి నేను చెప్పాను, మరి అలా ఎలా చేశారమ్మా మీరు? మరి ఎప్పుడు కూడా క్యాపిటల్ అమౌంట్ కొంచెం పక్కన పెట్టుకోవాలి. బిజినెస్ రన్ చేసేటప్పుడు ఒకసారి టైంకి ఇచ్చేవాళ్ళు డిలే చేస్తారు, కానీ మీరు నమ్ముకొని వాళ్ళు మీ దగ్గర చిట్ వేసారంటే అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదంటే మీరే పే చేయాల్సి వస్తుంది. మరి జనం డబ్బులు కదా, జనం ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ అమౌంట్ మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మీరు ఏమైనా డబ్బులు పోయినాయి, నా దగ్గర రూపాయి లేదు అంటే ఎవరు నమ్ముతాడు? పోలీస్ అప్రోచ్ అవుతారు. వాళ్ళప్పుడు పోలీస్ అప్రోచ్ చేయాలంటే మీ మీద కేసు అవుతుంది. కేసు ఏంటంటే జైలుకి పోతారు, క్రిమినల్ కేసు కింద బుక్ చేస్తారు. ఇలాంటివన్నీ చేయొద్దని ఇంతకుముందు చాలాసార్లు వీడియోలో చెప్పారు. ప్రైవేట్ చిట్లు రన్ చేసేవాళ్ళు రన్ చేసుకోవాలంటే వాళ్ళు చేయాల్సిన కొన్ని కండిషన్స్ పెట్టుకొని చేయండి. ఒకటి, ఎదుటి వాడికి చిట్ వేస్తున్నారంటే వారి దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకోండి. లేదంటారా చెక్ తీసుకోండి, డేటెడ్ చెక్ అయినా బ్లాంక్ చెక్ అయినా చెక్ తీసుకోండి, సంతకం తీసుకోండి. ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి మీకు. ఎవిడెన్స్ లేకుండా మటుకు బిజినెస్ చేసి సొంత వాళ్ళే ముంచేస్తున్నారు. బయట వాడు ముక్కు మొన్న పక్కన నైబర్స్ అని కదా అనుకుంటే తప్పది. నైబర్ అయినా కానీ, సొంత అక్క గాని, చెల్లి గాని, అన్న గాని, తమ్ముడు గాని, ఎవరైనా సరే బిజినెస్. అది సామెతలు చెప్తారు కదా, ప్యాకట అంటారు కదా. ఇవన్నీ వద్దు. చుట్టమే డబ్బే ప్యాకట, అవన్నీ బంధుత్వాలు, ఇవన్నీ వద్దు అసలు. మీరు కనుక ఎవరికన్నా వెయ్యండి, చిట్లు ఇవ్వండి, కానీ వాళ్ళ దగ్గర బంధువులైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరిదైనా డాక్యుమెంట్ తీసుకోండి. ప్రామిసరీ నోట్ తీసుకుని 3 years వ్యాలిడిటీ రాయించుకోండి. వాళ్ళ చేత రాయించాలి, మీరు రాయకూడదు. రైటింగ్ వాళ్ళదే ఉండాలి. స్టాంప్, ఒక రెవెన్యూ టికెట్ అంటించండి, సంతకం పెట్టించుకోండి. నేను ఒకవేళ రీపే చేయకపోతే మీరు నా మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి లీగాలిటీగా ఉండాలి. ఏది చేసినా కూడా. లైసెన్స్ లేకుండా చిట్టి నడపడమే ఇల్లీగల్. సరే నడిపినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఫేస్ చేయాల్సినవి, మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎవిడెన్స్ ఏదో ఒకటి వాళ్ళ దగ్గర చెక్, ప్రామిస్ ఏదో తీసుకొని మీరు చిట్ బిజినెస్ రన్ చేయండి. లేకపోతే రేపు పొద్దున మీరు ప్రాబ్లం పడతారు, తర్వాత వాళ్ళకి సేఫ్టీ లేకపోతే అతనికి ప్రాబ్లమే. చిట్ వేసే వాళ్ళకి మీ మీద భరోసా రావాలి. మీ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? సొంత ఇల్లు ఉందని ఏదో భరోసా, వీళ్ళకి ఎక్కడ పోతారులే అనే కాన్ఫిడెన్స్ లో వస్తారు. మీరు కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. కట్టేవాడు కట్టకపోతే మీ జేబులో చేసి కట్టి అనే ఇష్యూని క్లోజ్ చేయాలి. అంతే తప్ప నాకు ఇవ్వాల్సిన వాడు పారిపోయాడు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను అంటే ఎవరు వినరు. అవన్నీ ముందరే చూసుకోవాలి. చిట్ రన్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా పాపం వరంగల్ నుంచి ఒక లేడీ ఫోన్ చేసింది, ఇలా చేశారు సార్, ఇలా మోసపోయాను సార్, నన్ను ఏం చేయమంటారు అంటే, మరి చేసుకుని తప్పది. ఎవరు నమ్మమన్నారు? పక్కవాడిని ఎవరు నమ్మమన్నారు? నమ్మి ఏమైనా గుడ్డిగాలా, బ్లైండ్ గాలా చేస్తారు మీరు వ్యాపారం. మీరు ఎవిడెన్స్ చేసుకోకుండా మీరు మోసం చేశారంటే ఆ బాధ్యత మీదే అవుతుంది. రెస్పాన్సిబుల్ మీరే. ఎవరైతే చిట్ రన్ చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబుల్. చిట్ సబ్స్క్రైబర్ కాదు రెస్పాన్సిబుల్, చిట్టు ఓనర్ రెస్పాన్స్. కాబట్టి ఇలాంటి మోసాలు జరగకుండా మీరు కూడా చాలా
జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.